ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి, ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, పంచాంగం ప్రకారం ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేసి ముఖ్యమైన పండుగలు వసంత పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి, మరెన్నో ముఖ్యమైన పండుగలు ఈ ఫిబ్రవరి నెలలో అయితే రానున్నాయండి. ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేసి మనకి 28వ తేదీ వరకు మాఘమాసం అనేది ఉంటుందండి. మాఘమాసం మనకి జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపల సరిగ్గా మనకి నెల రోజులైతే ఉంటుంది. ఈ మాఘమాసంలో మనము ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. మరి ఫిబ్రవరి నెలలో ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొదటిగా ఫిబ్రవరి 1వ తేదీన శనివారం తదియా తిథి, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజున 2 తిథిలో కలయిక అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే మనకి వ్యాపార ప్రారంభం, అలానే పెళ్లి చూపులు, వాటికి మాత్రమే ఈ రోజైతే అనుకూలంగా ఉంది. తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు మనం వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అలానే అన్నప్రాసన, సీమంతం, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 2వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం పంచమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత సరస్వతి పంచమి, వసంత పంచమి, మదన పంచమి అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ రోజున ప్రత్యేకంగా అక్షరాభ్యాసం అనేది చేపిస్తూ ఉంటారు. సరస్వతీదేవి ఆరాధన అనేది చేస్తూ ఉంటారండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఎటువంటి శుభకార్యమైనా సరే, వివాహం కానివ్వండి, గృహప్రవేశం, గృహ శంకుస్థాపన, అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం, ఇలా అన్ని శుభకార్యాలకి ఈ 3వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం షష్ఠీ తిథి, సప్తమి తిథి, 2 తిథుల కలయిక అండి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ రోజైతే ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత 5వ తేదీన బుధవారం అష్టమి తిథి, భరణి నక్షత్రం. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత 6వ తేదీన గురువారం నవమి తిథి, కృత్తికా నక్షత్రం అండి. ఈ రోజున మనకి అంత శుభకార్యాలు అయితే చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మధ్వ నవమి. తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం దశమి తిథి, రోహిణీ నక్షత్రం అండి. రోహిణీ నక్షత్రంలో మనము ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. వివాహాలు కానివ్వండి, గృహప్రవేశం, గృహ శంకుస్థాపన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అన్నప్రాసన, సీమంతం, నామకరణం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార ప్రారంభం, నూతన ఉద్యోగాల్లో చేరటం, అన్ని శుభకార్యాలకి ఈ 7వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 8వ తేదీన శనివారం ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత భీష్మ ఏకాదశి, అలానే అంతర్వేది తీర్థం అండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 9వ తేదీన ఆదివారం ద్వాదశి తిథి, ఆద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత భీష్మ ద్వాదశి. ఈ రోజున ఉపనయనం చేయడానికి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, ఈ రోజున గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవు. తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన సోమవారం త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు మీరు అక్షరాభ్యాసం చేసుకోవడానికి, అలానే మీరు గృహప్రవేశాలు, అలానే వివాహాలు, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 10వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం చతుర్దశి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజున ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం పౌర్ణమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత మాఘ పౌర్ణిమ అండి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కానివ్వండి, అలానే లలితాదేవి ఆరాధన, ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజ చేయడం చాలా విశేషం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున మీరు వివాహాలకు కానివ్వండి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయడం, అక్షరాభ్యాసానికి, అన్ని శుభకార్యాలకి ఈ 12వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 13వ తేదీ గురువారం పాడ్యమి తిథి, మక్కా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత కుంభ సంక్రాంతి. ఈ రోజున మనకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. నక్షత్రాన్ని బట్టి ఈ రోజున ముహూర్తాలు అనేటివి ప్రతి శుభకార్యానికి చేసుకోవచ్చండి. నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 15వ తేదీన శనివారం
తదియా తిథి ఉత్తరా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నామకరణం, వ్యవసాయ ప్రారంభం, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, అన్ని శుభకార్యాలకు ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం చవితి తిథి హస్త నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. మన ఛానల్లో అయితే సంకటహార చతుర్థి వ్రతం రోజున చంద్రోదయ టైమింగ్స్, అలానే ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానం అన్నీ కూడా మన ఛానల్లో క్లియర్గా వీడియో అయితే ఉందండి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత 17వ తేదీన సోమవారం పంచమి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత ఫిబ్రవరి 18వ తేదీన మంగళవారం షష్ఠీ తిథి స్వాతి నక్షత్రం అండి. స్వాతి నక్షత్రం పూర్తిగా ఉండడం వలన ఈ రోజు కూడా మీరు శుభకార్యాలను చేసుకోవచ్చు. తర్వాత ఫిబ్రవరి 19వ తేదీన బుధవారం సప్తమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మీరు శుభకార్యాలు చేసుకోవచ్చండి. కానీ ఈ రోజున చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 20వ తేదీన సప్తమి తిథి గురువారం విశాఖ నక్షత్రం. ఈ రోజు కూడా మీరు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు అయితే మనకి వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం అష్టమి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, వివాహానికి అన్నిటికీ మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 22వ తేదీన శనివారం నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జ్యేష్ఠ నక్షత్రంలో అయితే మనకి శుభకార్యాలకు ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం దశమి తిథి మూలా నక్షత్రం. ఈ రోజు కూడా శుభకార్యాలకైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అంటే మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నామకరణం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార ప్రారంభం, నూతన ఉద్యోగాలలో చేరటం, ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈ 23వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 24వ తేదీ సోమవారం అండి. ఈ రోజున ఏకాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత విజయ ఏకాదశి అండి. ఈ రోజున మనకి ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి అయితే ముహూర్తాలు అయితే లేవు. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 24వ తేదీ అయితే చాలా బాగుందండి. తర్వాత 25వ తేదీన మంగళవారం రోజు ద్వాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజైతే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అంత మంచి రోజు అయితే కాదండి. ఏదైనా మీరు చిన్న చిన్న స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత 26వ తేదీన బుధవారం త్రయోదశి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి, మహాశివరాత్రి అండి. ఈ రోజున శివయ్యకు ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తారు. శివయ్యకు శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా నియమాలు అన్నీ మన ఛానల్లో వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ రోజు మంచి రోజా కాదా అంటే ఈ రోజున ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే చాలా మంచి రోజు అండి. తర్వాత 27వ తేదీన గురువారం చతుర్దశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. తర్వాత 28వ తేదీన శుక్రవారం అమావాస్య తిథి ఉందండి. అలానే ఈ రోజున పాడ్యమి తిథి కూడా ఉంది. ఈరోజు అమావాస్య తిథి ఎంతవరకు అయితే ఉంటుందో, మీరు అమావాస్య తిథి ఉన్న సమయంలో మీరు ఇంటికి దిష్టి తీర్పులు చేయడం కానివ్వండి, చిన్నపిల్లలు ఇంట్లో ఏదైనా సరే చికాకుగా ఉండడము, కష్టాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండడము, వీటన్నిటికీ సంకేతాలు ఏంటంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అండి. ఈ అమావాస్య రోజున కానివ్వండి, శుక్రవారాల్లో, మంగళవారాల్లో చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేస్తే మీ ఇంట్లో ఎటువంటి ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేటివి నిండిపోతుందండి. మరి మనకి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు అనేటివి వస్తాయండి. జనవరి 30వ తేదీ నుంచి మాఘమాసం వస్తుంది కాబట్టి జనవరి 30వ తేదీ నుంచి మనకి శ్యామలా నవరాత్రులు అనేటివి ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనము శ్యామలాదేవిని అంటే దుర్గాదేవి రూపంగా మనం భావించి పూజలు అనేటివి చేసుకోవచ్చు. అన్ని పూజా విధానం వీడియోస్ మీకు రానున్నటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓవరాల్గా ఫిబ్రవరి నెలలో వచ్చేసి 2025వ సంవత్సరంలో 1వ తేదీ నుంచి 28వ తేదీ లోపల ఏ రోజుల్లో ఎలాంటి పనులు చేసుకోవాలి క్లియర్గా నేనైతే అందించానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.